హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్డీబీఎస్. గైస్, మీరు 35,000 రూపీస్లో ఒక మంచి ఆల్రౌండర్ మొబైల్ కొందామని చూస్తున్నారా? అయితే వీడియో మీకోసమే గైస్. ప్రజెంట్ మనకి 35,000 రూపీస్లో చాలా మంచి మొబైల్స్ అనేవి ఉన్నాయి. ఈ మొబైల్ మాత్రం ది బెస్ట్ మొబైల్ గైస్ ఈ బడ్జెట్లో. యాక్చువల్గా మనకి ఈ మొబైల్ లాంచ్ అయింది వచ్చేసి 50,000 రూపాయలకి లాంచ్ అయింది గైస్. ఇప్పుడు మనకు జస్ట్ 35,000 రూపాయలకి వస్తుంది. అంటే మనకు 15,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది గైస్. ఇది మాత్రం చాలా బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు. మీరు ఒకవేళ 30,000 నుంచి ఒక 40,000 రూపీస్లో ఒక మంచి ఫోన్ కొనాలనుకుంటే ఈ మొబైల్ అనేది తీసుకో. ఈరోజు ఈ వీడియోలో మనకి ఈ మొబైల్ ఏంటి, దీని ఫీచర్స్ ఏంటి, మనకి ఈ మొబైల్ తీసుకొచ్చా లేదనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్క్రిప్ట్ చెక్కినట్లు లాగా చూడండి. అంతేకాక కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం ఇచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇప్పుడు ఈ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి నథింగ్ ఫోన్ 2 గైస్. మనకి ఇది రీసెంట్గా ఒక 6 months బ్యాక్ లాంచ్ అయింది. ఈ మొబైల్ మనకు లాంచ్ అయింది వచ్చేసి మనకి 8GB ర్యామ్ వచ్చేసి 45,000 రూపాయలకి లాంచ్ చేసినారు గైస్. 12GB ర్యామ్ అయితే 50,000 రూపాయలకి లాంచ్ చేసినారు. మనకి ఇప్పుడు ఇదే మొబైల్ 12GB ర్యామ్ది జస్ట్ మనకి 35,000 రూపాయలకి వస్తుంది. దీని మీద మనకు భారీ డిస్కౌంట్ అనేది ఇచ్చినారు గైస్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో. ఇది మాత్రం ది బెస్ట్ డీల్ గైస్ 35,000 రూపీస్లో. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్గా దీంట్లో డిజైన్, మనకి ఈ మొబైల్లో స్పెషాలిటీనే డిజైన్ గైస్. ఇది మనకి మిగతా ఆండ్రాయిడ్ ఫోన్తో కంపేర్ చేస్తే ఇది మాత్రం చాలా డిఫరెంట్ ఉంటుంది. మీరు నార్మల్గా అన్ని మొబైల్ చూసి ఉంటారు, ప్లాస్టిక్ కానీ గ్లాస్ ఫినిషింగ్ ఇవి రెండే యూజ్ చేస్తుంటారు. ఇది మాత్రం డిజైన్ చాలా కొత్త డిజైన్ గైస్. ఇది మీరు రెగ్యులర్గా వాడే మొబైల్తో కంపేర్ చేస్తే ఈ డిజైన్ మాత్రం మీకు చాలా డిఫరెంట్ ఉంటుంది. దీంట్లో గైస్ మనకి ఈ మొబైల్లో మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి డిజైన్ గైస్. ఇది బ్యాక్ సైడ్ మొత్తం మనకి ఎల్ఈడి లైట్స్ ఉంటాయి. అది కూడా మనకు ట్రాన్స్పరెంట్ డిజైన్తో వస్తుంది. దాంతోపాటు ఇది ఎల్ఈడి లైట్స్ ఉంటాయి కదా మనకు, దీన్ని గ్లిఫ్ ఇంటర్ఫేస్ అంటారు నథింగ్ వాళ్ళు. ఇది మనకు చూడడానికి చాలా బాగుంటుంది కదా మనకు. దీంట్లో మీరు ఏదైనా మొబైల్ కాల్ వచ్చినప్పుడు కానీ లేకపోతే మెసేజ్ వచ్చినప్పుడు ఛార్జింగ్ పెట్టినప్పుడు మీరు ఫోటో వీడియో తీసేటప్పుడు ఈ బ్యాక్ సైడ్ లైటింగ్ అనేది మీకు చాలా బాగా డిఫరెంట్గా వర్క్ అవుతుంది కదా. ఇది దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.7 inches 120Hz AMOLED డిస్ప్లేతో వస్తుంది కదా. ఇది డిస్ప్లే కూడా చాలా ప్రీమియం ఉంటుంది. ఇది దీంట్లో కలర్స్ కానీ బ్రైట్నెస్ కానీ ఓవరాల్ వచ్చేసి ఒక మంచి డిస్ప్లే. ఇది మీరు గేమింగ్కి కానీ మూవీస్ చూడడానికి ఒక మంచి డిస్ప్లే కదా ఇది. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు బ్యాక్ సైడ్ మొత్తం 2 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 50MP సోనీ కెమెరాతో వస్తుంది కదా ఇది. దాని తర్వాత 50MP అల్ట్రా వైడ్ గ్యాస్. ఈ 2 కెమెరాలు కూడా మనకు చాలా బాగుంటాయి. ఇవి మనకు దీంట్లో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా న్యాచురల్గా వస్తాయి. మీరు ఒకవేళ మంచి ఫోటోగ్రాఫిక్ ఫోన్ కోసం చూసినట్లయితే ఈ నథింగ్ ఫోన్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో కెమెరాస్ దీంట్లో ఫ్రంట్ వచ్చేసి 32MP సెల్ఫీ కెమెరా వస్తుంది కదా. ఓవరాల్ వచ్చేసి ఒక బెస్ట్ కెమెరా అని చెప్పొచ్చు ఈ 40,000 రూపీస్లో. నెక్స్ట్ గా దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8+ Gen 1 గైస్. ఇది మాత్రం మనకు చాలా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్. ఇది మీరు ఒకవేళ గేమింగ్ కోసం కూడా ఒక ఫోన్ కొనాలంటే ఈ మొబైల్ కూడా మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. మీరు దీంట్లో ఎటువంటి గేమ్ వేసినా కూడా మనకు ల్యాగ్ అలాంటిది ఏమి ఉండదు. ఒక మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది గైస్. నెక్స్ట్ గా దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి దీంట్లో మనకు 4700 mAh బ్యాటరీ వస్తుంది, ప్లస్ 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. మనకి బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఓకే అని చెప్పొచ్చేసి మనకు మీ మొబైల్ అనేది స్పీడ్గానే ఛార్జ్ అవుతుంది. బ్యాటరీ బ్యాకప్ కూడా మనకు బాగానే ఉంది కదా మనకు 4700 mAh. మీకు ఈజీగా మీకు నార్మల్ డైలీ యూజ్ వాడితే ఈజీగా ఒక ఫుల్ డే అనేది వస్తుంది. మీరు ఒక గేమ్స్ ఆడితే మీకు బ్యాటరీ అనేది కొద్దిగా మామూలు వస్తుంది కదా. ఓవరాల్ చూస్తే మనకు బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఓకే అని చెప్పొచ్చు దీంట్లో. ఇవే గైస్ ఈ మొబైల్ ఉన్న ఫీచర్స్. మెయిన్గా దీంట్లో స్పెషాలిటీ వచ్చేసి డిజైన్ గైస్. ఇది బ్యాక్ సైడ్ మొత్తం ఎల్ఈడి లైట్స్ గ్లిఫ్ ఇంటర్ఫేస్ చాలా బాగుంటుంది. దాని తర్వాత డిస్ప్లే కూడా మంచి పెద్ద డిస్ప్లేనే కదా. ఇది మూవీ చూడడానికి గేమింగ్ ఆడేకి ఒక మంచి డిస్ప్లే. దాని తర్వాత కెమెరాస్ కదా. ఇవి కెమెరాస్ కూడా మనకి 40,000 రూపీస్లో ఒక బెస్ట్ కెమెరాస్ అని చెప్పొచ్చు. మీరు వేరే మొబైల్తో కంపారిజన్ కూడా ఒక మంచి కెమెరా కదా ఇది. తర్వాత దీంట్లో ప్రాసెసర్ కూడా ఒక మంచి పవర్ఫుల్ ప్రాసెసర్. ఇది స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ఒక మంచి డీసెంట్ ప్రాసెసర్ ఇది. దాని తర్వాత బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కదా. అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. దీంట్లో మనకు ఏ ఒక్క ఫీచర్ కూడా మిస్ కాలేదు కదా మనకు. అన్ని ఫీచర్స్ కూడా మనకు టాప్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు దీని ప్రైస్ గురించి మాట్లాడితే యాక్చువల్గా మనకి మొబైల్ లాంచ్ చేసింది వచ్చేసి 8GB ర్యామ్ అయితే 45,000 రూపాయలకి లాంచ్ చేసినారు కదా. 12GB ర్యామ్ అయితే మనకి 50,000 రూపాయలకి లాంచ్ చేసినారు. మనకి ఇప్పుడు ఇదే మొబైలే 12GB ర్యామ్ అయితే మనకు జస్ట్ 35,000 రూపాయలకి వస్తుంది కదా. యాక్చువల్గా మనకి వచ్చేసి 37,000 రూపాయలు ఉంటుంది ఫ్లిప్కార్ట్లో. మీరు క్రెడిట్ కార్డ్ వాడితే ఐసిఐసిఐ కానీ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ వాడితే 2,000 రూపాయలు ఇన్స్టాంట్ తగ్గుతుంది కదా మనకు. అప్పుడు మనకి ఈ మొబైల్ వచ్చేసి 35,000 రూపాయలకి వస్తుంది. ఈ 35,000 రూపీస్లో మాత్రం ఒక చాలా బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. మీరు వేరే ఏ మొబైల్తో కంపేర్ చేసినా కూడా ఈ బడ్జెట్లో ఒక బెస్ట్ డీల్ కదా మనకు. దీనికి మించిన మొబైల్ అయితే లేదు ఈ 35,000 రూపీస్లో. ఇంతకేసి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ వెళ్ళకుంటే వెంటనే